హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మా కాలనీ వినాయకుని దగ్గర జరిగే పూజలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ చిన్ని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. రెండు కుడుకల కలశం మీద వేయండి. ఓం లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామేశ్వరాభ్యో నమః, వాణీహర్ణగర్భాభ్యో నమః, ఓం శశీపురంభ్యో నమః, ఓం అరుంధతి వేష్టాభ్యో నమః, సీతారామాభ్యో నమః, విష్ణుదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో. అండ్ నా సబ్స్క్రైబర్కి మా కాలనీలో ఎలా జరుగుతుంది వినాయక చవితి అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కాలనీ అండి మాది. అండ్ మేమైతే మా 3 ఇయర్స్ నుంచి ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ఇక్కడనే చిన్నగా ఇప్పుడు కాలనీలోనే వినాయకుడు పెట్టుకుంటున్నాం అన్నట్టు. అది కూడా గుడి టెంపుల్ లోపలనే. అండ్ కొత్తగా గుడి కూడా నిర్మాణం అయిందనేది కూడా తెలుసు కదా మీ అందరికీ. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రతి పండగ చిన్న చిన్న పండుగలు ఏది ఉన్నా సరే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, కానీ వినాయక చవితి అంటే చాలా స్పెషల్ అండి. అందరికీ నచ్చుతుంది. ఎందుకు అంటే అండ్ అందరితో కలుస్తారు, సాయంత్రం భజనాలు కార్యక్రమాలు అండ్ మంచి దాండియాస్ ఇవి అన్నీ ఉంటాయి. మేమైతే సరదాగా దాండియాస్ ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టు. సదాశివుని మానస ధ్యానం శ్రీమద్ రామాయణ సారం, రామాజీ కొండపైన రంజిల్లెడు తారక నామం, శుభం వైన నామం సుఖం వైన నామం, సుధాపాన సమమే రామనామం, సుధాపాన సమమే. ఫోటోలు పడాలి కదా. నేను భయపడతాను. మీరు పోతే తీస్తా. ఇలా పూజలు అండ్ ప్రసాదాలు అన్నీ అయిపోయాక అండి గ్రూప్ ఫొటోస్ అంటే ప్రతి చోట ఉంటుంది కంపల్సరీ ఇట్లా గ్రూప్ ఫోటో దిగడం. అండ్ మేమైతే అందరం కలిసి లాస్ట్కి అయితే ఈ విధంగా గ్రూప్ ఫోటో దిగినాం అన్నట్టు. అండ్ నేను వచ్చేసి ఇవాళ వీడియో అప్లోడ్ చేసే దాంట్లో రెండు ओम भूदेवी रूपस्य कर्म साक्षात् विद्यं कृतेत्व भुजांग्रस्येतस्व सुरोभवः दीपाराधन मुहूर्तस्य मुहूर्तमस्तु सूर्यानामवानां ग्रहाणां अत्यन्तानुकूल्य योग्यता प्रसिद्ध्यर्थं दीप प्रज्वल्य देवताभ्यो नमो नमः।
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. రోజులు వీడియో అనేది ఉంటుందండి. అండ్ ప్రతిరోజు వీడియో పెట్టాల్సిన అంటే అంత లాంగ్ వీడియో పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నేనైతే 2 రోజుల వీడియోని ఒక్క రోజుకి ఇట్లా అంటే ఒకే వీడియో చేసేస్తున్నాను అన్నట్టు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కూడా పూజకి వెళ్ళామన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా, యాక్చువల్లీ కెమెరా కొంచెం ఏదో ఐలో ఏదో జస్ట్ వాటర్ ఇట్లా అంటినట్టుంది, కొంచెం బ్రల్గా వచ్చింది చూడండి ఇక్కడ. అంటే వేరే వాళ్ళు తీసున్నారు వీడియో, అందుకని చెప్పేసి ఇక నేను కూడా తర్వాతనే చూసుకున్నాను, నేను పూజలో ఉండే కదా అందుకని చెప్పేసి. మేమైతే నెక్స్ట్ డే పూజలో కూర్చున్నాము. అట్లనే అనుకోకుండా మా మరిది వాళ్ళు కూడా పూజకు వచ్చిర్రు అన్నట్టు. అండ్ మేము ఒక్కరము అండ్ ఇంకో వాళ్ళు అంటే ఇంకో మరిది వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము. అలాగే అనుకోకుండా మా మరిది వాళ్ళు కూడా వస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము వినాయకుడిని కూడా పెట్టేశామండి. ఇంట్లో ఉన్న వినాయకుడిని కూడా టెంపుల్లో పెట్టేసి మేమైతే పూజ చేయించుకున్నాము. అంటే మా వారికి హాలిడే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు కదా, ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి నేనైతే మార్నింగే వెళ్ళిపోతారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ రోజు హాలిడే ఉంటే ఆ రోజు పెట్టుకున్నాం అన్నట్టు. అండ్ చాలా సరదాగా అనిపించింది నాకు. అండ్ ఈ విధంగా అయితే మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ అండి నిజంగా చెప్పాలంటే ఆ రోజు వర్క్ ఎంత ఫాస్ట్గా చేశాను అసలు. అండ్ 10K అని చెప్పేసి పూజ అన్నారు. నేను ఇంట్లో ప్రసాదాలు రెడీ చేసుకోవాలి అండ్ ముందు రోజు అన్నీ పెట్టినవి అన్నీ క్లీన్ చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటూ దబా అన్ని కంప్లీట్ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నట్టు. అంటే కొంచెం 10 నిమిషాలు ఇటు అయిపోయింది, ఓకేలే అడ్జస్ట్ అయిపోయామన్నట్టు. అండ్ పూజ అయితే చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి. నేనైతే అండ్ చెన్నిగే గుడాలు అండ్ సిరా ప్రసాదం అనేది చేసుకెళ్ళాను అన్నట్టు. అండ్ 2 ఒకటి స్వీట్ ఒకటి హాట్ అట్లా సెంటిమెంట్గా ఆ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఆ విధంగా తీసుకెళ్ళాను అన్నట్టు. రామనామం సుధాపాన సమమే రామనామం పరమయోగి హృది సంధానం పరమాత్మ నిరూపణ రూపం పరమహంస పంజరకిమిరం తాపతిమిరబాలు ప్రకాశం పరమానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలిచిన నామం శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం స్వామి జపించడి నామం సౌమిత్రి వీడని నియమం సదాశివుని మానస ధ్యానం శ్రీమాత్రామాయణ సారం రామాజీ కొండపైన రంజిల్లెడి తారక నామం శుభం వైన నామం సుఖం వైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం. మంగళం కౌసలేంద్రియాయ మహునాథి మంగళం కౌశలేంద్రియాయ మహునాథ్నే చక్రవర్తి దాశరం నాస్తి త్వమేవ శరణమమాస్తు కారుణ్య భావేన రక్ష శ్రీ మహాగణాధిపతి దేవత ఆత్మవృష్ నమస్కారం ప్రాప్యామి. నాలుగు గంటలు ఎక్కడి నుంచి చేస్తారా? 4 గంటలు ఎక్కడి నుంచి పెట్టిన వాళ్ళకి నానే అప్పుడు బొబ్బర్లు గాలినే गोरेर बात है अपन गोरेर छोरा छो कन्नडम कुट्टी అందరు కలిసి ఉంటాం నాకు పెట్టినట్టు అట్లేముండమ్మా ఇక్కడే
ఇక్కడ దిక్కే ఉంటుంది అన్న. నిన్న వర్షానికే అండ్ పోయిన ఇయర్ ఈ ఇయర్ కూడా మేము వినాయకుడు ఇంకా మీకు పెద్ద సైజులో కనిపించవచ్చు, కానీ మేము వినాయకుడిని అయితే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నామండి. ఇంట్లో అందరూ మట్టి వినాయకుడే పెట్టుకున్నాము. అండ్ మేము మా టెంపుల్లో కూడా మా గల్లీలో కూడా మట్టి వినాయకుడే అన్నట్టు. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఆ చెల్లి మోదక ఆకుల్లో మేమైతే పేపర్ ప్లేట్లు ఏది వాడద్దు అని చెప్పేసి అనుకున్నాము. అండ్ చుట్టూ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి మోదక ఆకులు అయితే మాకు చాలా బాగా దొరుకుతున్నాయి అన్నట్టు. అండ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొచ్చి ఈ విధంగా అయితే మోదక ఆకుల్లోనే మేము ప్రసాదాలు అనేది తింటున్నాము. అండ్ కొంచెం అట్లా ఏదో మాకు తోచినంత దాంట్లో ప్రకృతిని కాపాడాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నం అన్నట్టు. అండ్ అందరం ఈ విధంగా అయితే ప్రసాదాలు అందరికీ షేర్ చేశాను. అండ్ టిఫిన్ చేయాల్సిన అవసరం లేదండి, టిఫిన్లో అయితే అక్కడే అయిపోయింది మాది. అండ్ తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా అందరికీ పంచాను. అండ్ మేమైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది అండ్ ప్రశాంతంగా. అండ్ మా యాక్చువల్లీ ఈ టెంపుల్ ముందట ప్లేస్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అందుకని చెప్పేసి కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు. ఇది ఇవాళటి వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.